హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము గణపతి ఆలయం గురించి మాట్లాడుకుందాం. వినాయకుడి పేరు వినగానే మనసుకు ఒక ప్రశాంతత వస్తుంది. అడ్డంకులను తొలగించే దేవుడు, విజయానికి మార్గం చూపించే దైవం. కేరళలో ప్రకృతి అందాల మధ్య నదీ తీరాన ప్రశాంతంగా వెలిసి ఉన్న ఒక పవిత్ర స్థలం ఉంది. అదే ఈ ఆలయం. ఈ ఆలయం గురించి వినగానే చాలామందికి ఒక ఆశ్చర్యకరమైన కథ గుర్తుకొస్తుంది. ఇది సాధారణ గణపతి ఆలయం అయితే కాదు, మహాగణపతి స్వయంగా ప్రత్యక్షమయ్యాడని నమ్మే స్థలం. ప్రతిరోజు ఉదయం సూర్యకిరణాలు ఆలయం గోపురంపై పడుతూ ఉండగా ఆ వాతావరణం భక్తులకు ఒక అద్భుతమైన అనుభూతినిస్తుంది. చుట్టూ పచ్చని చెట్లు, పక్కనే నది మెల్లగా ప్రవహిస్తూ ఆలయం దగ్గరికి అడుగు పెడితేనే మనసు నిశ్చలంగా మారిపోతుంది. పురాతన కాలంలో ఈ స్థలం ఒక శివాలయంగా ఉండేదని చెప్తారు. కాలక్రమేణా గణపతి మహిమ పెరిగి ఇక్కడ మహాగణపతి ప్రధాన దేవుడిగా మారాడు. ఈ ఆలయానికి సంబంధించిన ప్రసిద్ధి కథ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒక చిన్న బాలుడు భక్తితో ఆలయ గోడపై గణపతి బొమ్మ అయితే గీశాడు. ఆ బొమ్మ సాధారణ చిత్రంగా అనిపించిన రోజుకి అది పెరుగుతూ ఉండడం చూసి అందరూ ఆశ్చర్యపోయారు. చిన్నగా గీసిన ఆ రూపం క్రమంగా పెద్దదవుతూ చివరికి మహాగణపతి రూపంగా మారిందని విశ్వాసం. ఈ సంఘటనతో భక్తులలో భక్తి మరింత పెరిగింది. ఈ ఆలయంలో గణపతి స్వామి స్వయంగా ఉన్నాడని నమ్మకం అయితే ఏర్పడింది. ఇక్కడ మన మహాగణపతి విగ్రహం చాలా పెద్దది, శక్తివంతంగా ఉంటుంది. విగ్రహాన్ని దర్శించినప్పుడు ఒక శక్తి మనలోకి ప్రవేశించినట్లు అనిపిస్తుంది. భక్తులు తమ కోరికలు చెప్పుకుంటూ మోదకాలు సమర్పిస్తూ నిశ్శబ్దంగా ప్రార్థనలు చేస్తూ ఉంటారు. ఈ ఆలయంలో జరిగే పూజలు చాలా ప్రత్యేకమైనవి. ఉదయం పూజలు ఎంతో పవిత్రంగా జరుగుతాయి. పూజా సమయంలో మంత్రోచ్చారణలు, గంటల శబ్దం, ధూపం వాసన ఇవన్నీ కలిపి ఒక ఆధ్యాత్మిక అనుభూతిని అయితే ఇస్తాయి. ప్రతిరోజు వందలాది మంది భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు. కొంతమంది సమస్యలతో, అలాగే కొంతమంది కోరికలతో, మరికొందరు కేవలం ప్రశాంతత కోసం. ఈ ఆలయం అయితే అందరికీ ఒకేలా స్వాగతం చెబుతుంది. వినాయక చవితి సమయంలో ఈ ఆలయం మరింత అందంగా మారుతుంది. అలంకరణలు, దీపాలు, పూజలు అన్నీ కలిపి ఒక ఉత్సవ వాతావరణం అయితే ఉంటుంది. భక్తులు దూరాల నుంచి వచ్చి మహాగణపతి స్వామి ఆశీస్సులు అయితే పొందుతారు. చాలామంది ఇక్కడ చెబుతూ ఉంటారు, ఇక్కడ ప్రార్థిస్తే అడ్డంకులు తొలగిపోతాయి, అలాగే కోరికలు త్వరగా నెరవేరుతాయి. ఈ విశ్వాసమే ఈ ఆలయానికి ప్రత్యేకత. ఆలయ నిర్మాణం కూడా చాలా ప్రత్యేకంగా ఉంటుంది. కేరళలో శైలిలో నిర్మించిన ఈ దేవాలయం చెక్కతో చేసిన నిర్మాణం, వర్షాలకు తట్టుకునే పైకప్పు, ప్రతి భాగంలో కూడా కళాత్మకత అయితే కనిపిస్తుంది. గర్భగుడి లోపలికి వెళితే చీకటి మధ్యలో దీపాల వెలుగు, ఆ వెలుగులో మహాగణపతి రూపం కనిపించినప్పుడు భక్తులు ఆ దృశ్యాన్ని అయితే జీవితాంతం మర్చిపోలేరు. ఈ ఆలయం అనేది కేవలం పూజల కోసం మాత్రమే కాదు, మనసుకు శాంతి కోసం కూడా. బయట ప్రపంచంలో ఎంత గందరగోళంగా ఉన్నా ఈ ఆలయానికి వచ్చినప్పుడు మనసు నిశ్చలంగా మారిపోతుంది. జీవితంలో సమస్యలు వచ్చినప్పుడు మనకు ఒక మార్గం కనిపించకపోతే ఇలాంటి పవిత్ర స్థలాలు మనకి ఎంతో ధైర్యాన్ని ఇస్తాయి. మధుర మహాగణపతి ఆలయం కూడా అలాంటి ఒక స్థలం. ఇక్కడికి వచ్చే ప్రతి భక్తుడు కూడా ఒక ఆశతో వస్తాడు, అలాగే ఒక నమ్మకంతో ప్రార్థిస్తాడు, ఒక శాంతితో తిరిగి వెళతాడు. ప్రకృతి, భక్తి, విశ్వాసం ఈ మూడు కలిసినప్పుడు కలిగే అనుభూతి ఈ ఆలయంలో మనం ప్రతి క్షణం అనుభవించవచ్చు. మహాగణపతి స్వామి మనకు ఒక సందేశం ఇస్తున్నాడు. అడ్డంకులు ఎంత వచ్చినా భక్తితో ముందుకు సాగితే విజయం అయితే మనదే. మన జీవితంలో కూడా ఇదే వర్తిస్తుంది. ప్రతి కష్టాన్ని ఒక పరీక్షగా భావించి భక్తితో ముందుకు సాగితే ప్రతి అడ్డంకు తొలగిపోతూ ఉంటుంది. ఇక్కడికి వెళ్ళిన వారు చెబుతారు, ఇది కేవలం ఒక ఆలయం కాదు, ఒక అనుభూతి. మనసు కలతలో ఉన్నప్పుడు, శాంతి కోసం వెతుకుతున్నప్పుడు ఈ ఆలయం మనకి ఒక ఆశ్రయంలా కనిపిస్తుంది. మహాగణపతి స్వామి ఆశీస్సులు అందరికీ లభించాలని కోరుకుంటూ, అలాగే విఘ్నాలు తొలగించే వినాయకుడు మన జీవితాన్ని సుఖంగా మార్చాలి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.